ఇక ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ పోలీసు దౌర్జన్యకాండ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, పోలీసులు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో అందరి బీఆర్ఎస్ ఇళ్లలో పోలీసులు భారీగా మోహరించినట్లు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ రావు నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? శోభన్, నేడు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు, హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్య నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఇక ప్రస్తుతం మనం నందినగర్ వద్ద ఉన్నాము. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కూడా నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి 9:30కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కి చేరుకుంటారు. ఇక ఏసీబీ దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ సంబంధించి చూసినట్టయితే ప్రపంచంలో అటు దేశంలో ముఖ్యంగా వివిధ దేశాల్లో ఈ రేసు కొనసాగుతుంది. ఇండియాలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మొట్టమొదటిసారిగా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రేసుని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇది హైదరాబాద్కు రావడం వల్ల అటు హైదరాబాద్ నగరంలో అటు పెట్టుబడులు, ముఖ్యంగా ఈవీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు లక్ష్యంగానే ఈ రేసు తీసుకొచ్చారు. అంతేకాకుండా దాదాపు 700 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు వచ్చినట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా ముఖంగా కూడా చెప్పారు. అయితే ఇందులో ఈ రేసు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదు, అరపైసా కూడా అవినీతి జరగలేదు. అయితే ప్రభుత్వం కావాలని చెప్పించి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రేసు సంబంధించి చూసినట్టయితే దాదాపు అటు ఈ రేస్ నిర్వహించిన తర్వాత హైదరాబాద్కు మరింత బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కూడా చెప్పాలి. అంతేకాకుండా అటు సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ నాయకులు వివిధ దేశాల నుంచి కూడా ఈ రేస్ వీక్షించేందుకు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇక తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ రేసు నెక్స్ట్ చెన్నై కూడా తరలి వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో జరగాల్సిన రేసులను కూడా వివిధ చెన్నై కూడా తరలి వెళ్ళిందని కూడా చెప్పాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, తెలంగాణలో మొట్టమొదటిసారి ఇండియాలోకి ఈ రేసు ప్రవేశించిందని చెప్పాలి. హైదరాబాద్లో ఈ రేసు నిర్వహించారు. అయితే ఇందులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వము కక్షపూరిత చర్యలు చేపట్టిందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వంపై పూర్తిగా మండిపడ్డారు. మహేష్, కేటీఆర్ తో పాటు ఎవరెవరు ముఖ్య నేతలు ఎవరెవరు అక్కడ ఉన్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ శ్రేణులు ఈ పోలీసుల అక్రమ అరెస్టుల పట్ల ఏమని అంటున్నారు? నందినగర్ వద్ద ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడే ముఖ్య నేతలంతా కూడా నందినగర్లోని కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. అయితే అక్రమ అరెస్టులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతా పూర్తిగా సహకరిస్తారని కూడా చెప్పారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద నమ్మకం ఉంది, ఎలాంటి విచారణ సిద్ధమే అన్నారు. ఇప్పటికే ఈ రేసు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా పట్టుబట్టారు. అయితే అప్పుడు ప్రభుత్వము దీనికి సంబంధించి చర్చ కూడా పెట్టలేదు. అయితే ఎక్కడైనా చర్చకు సిద్ధమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అయినా చర్చ పెట్టినా కానీ ఈ రేసు సంబంధించి పూర్తిగా నేను వివరాలు వెల్లడిస్తా, ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెగే చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రము పూర్తిగా ఈ రేసు సంబంధించి కక్షపూరిత చర్యలు కూడా చెబుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నందినగర్లోని నివాసానికి చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా నందినగర్లోని కేటీఆర్ నివాసానికి కూడా చేరుకుంటారు. ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే నందినగర్లోని కేటీఆర్ నివాసానికి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్తో కలిసి నందినగర్ చేరుకున్నారు. ఇక ఈ బీఆర్ఎస్ ముఖ్య నేతలను కూడా రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్టు చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే ఏసీబీ ఆఫీస్ వద్ద చూసినట్టయితే ఏసీబీ ఆఫీస్ వద్ద భారీగా అటు పోలీసులు మోహరించారు, బ్యారికేడ్లు కూడా ఏర్పరిచి ఆ రహదారులను ప్రధాన
ప్రధాన రహదారులను కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా నందినారు చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు నందినాలోని కేటీఆర్ నివాసానికి వేముల ప్రశాంత్ రెడ్డి లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం నందినార్లోకి చేరుకుంటున్నారు. విచారణకు పూర్తిగా ఈ రేసు సంబంధించి పూర్తిగా విచారణకు సహకరిస్తా, న్యాయ వ్యవస్థల మీద నాకు నమ్మకం ఉంది, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే తేల్చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం కావాలని కుట్రపూరితంగా వివరిస్తుంది. ఎందుకంటే అటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా సంబంధించిన వాటిపై కావచ్చు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది, నిలదీస్తూనే ఉంది. ఇవన్నీ ఎదుర్కోలేకనే ఈ కేసు పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే చూడొచ్చు, ఇక మరి కాసేపట్లో 9:30 నుంచి 10 గంటల మధ్యలో కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కు విచారణ అవుతారు. విచారణకు పూర్తిగా సహకరిస్తారు అని చెప్పినా కూడా అక్రమ అరెస్టులు చేయడము, ముఖ్య నేతలందరూ మహేష్, కేటీఆర్ ఎన్ని గంటలకు ప్రయాణమవుతారు ఏసీబీ ఆఫీస్కి, ఎప్పుడో హాజరవుతారు విచారణకి? కేటీఆర్ తో పాటు ఇంకా బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వెళ్లే యోచనలో ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? శోభన్ 9:30కు నందినాల నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్కు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. కేటీఆర్ వెంట ఆ లీగల్ టీం కూడా వెళ్తారని కూడా అవకాశం, ఎందుకంటే లీగల్ టీంకి సంబంధించి అటు ఆ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది, కొంచెం దూరంలో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు కమ్యూనికేషన్ కాకుండా ఉండేందుకు కూడా లీగల్ టీంకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కేటీఆర్ వెంటే వెళ్లే అవకాశం అయితే ఉంది. శోభన్. రైట్ మహేష్, థ్యాంక్ యూ.